హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. సో ఈరోజు నేను ఏం చేస్తానంటే ఆంధ్రదేశ పూర్వ చరిత్ర సంస్కృతి ఉంది కదా, ఆ టాపిక్లో మనకి ప్రీవియస్ బిట్స్ అంటే 2019 మరియు 2017 బిట్స్ ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించిన ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్ అనేది ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వస్తాయి, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎట్లా ఉంటాయి ఈ టాపిక్లో అనేవి చెప్తాను అనమాట. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే ప్రీవియస్ బిట్స్ బాగా చదవాలి, ఎలా చదవాలో ఏం చెప్పరు. ప్రీవియస్ బిట్స్ బాగా డెప్త్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటారు. మనకేంటంటే 2-3 సార్లు చదివేసరికి అవి గుర్తుంటాయి, కానీ దాన్ని ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఎవరు చెప్పరు అనమాట. సో దాని గురించిన ఒక ఐడియా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ 2 బిట్స్ ఏంటంటే మనకి 2019లో ఇచ్చిన బిట్స్ అనమాట. ఓకేనా, 2019లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఇచ్చిన బిట్స్. సో ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏది? సో మనకేంటంటే ఎగ్జామ్స్లో బౌద్ధానికి సంబంధించి బిట్స్ ఎక్కువ పడుతున్నాయి. బౌద్ధానికి, మహిళలకి సంబంధించిన బిట్స్ మనకి ఎక్కువగా పడుతున్నాయి. అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి ఏ టాపిక్లో అయినా కానీ మనకి ఇక్ష్వాకుల్లో కానీ తర్వాత కానీ బౌద్ధానికి ఏదైనా హెల్ప్ చేసి కానీ లేదంటే ఏదైనా బౌద్ధానికి ఇచ్చారు అంటే కానీ దాని నుంచి బిట్స్ పడుతున్నాయి అనమాట. కాబట్టి మీరు బౌద్ధం అని ఎక్కడైనా కనిపించినప్పుడు బాగా చదువుకోండి, అది ఇంపార్టెంట్ ఇంక అన్నట్టే అనమాట. ప్రీవియస్ బిట్స్ ఉన్నా లేకపోయినా అది ఇంపార్టెంట్ అన్నట్టే. సో ఇక్కడ చూడండి, ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఇది గ్రూప్ 2 మెయిన్స్ 2019లో ఇచ్చారు. దీంట్లో నుంచి ఏంటంటే మనకి 2019లోనేమో 2 బిట్స్ ఇచ్చారు, 2017లో 3 బిట్స్ ఇచ్చారు. సో మనకేంటంటే బిఎస్ఎల్ హనుమంతరావులో సింపుల్గా ఉంటుంది. వేరే బుక్స్లో ఏంటంటే ఇంకా వేరే కొత్త అంటే సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళ గురించి వాళ్ళు ఏమేమి కనుక్కున్నారు అవన్నీ ఉన్నాయి. మ్యాక్సిమం నేను గమనించిన దాన్ని ఏంటంటే మనకి బిఎస్ఎల్ హనుమంతరావులో ఉన్న టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది. దీంట్లో ఏంటంటే మినిమంగా ఉంటాయి టాపిక్స్, అది చదువుకుంటే సరిపోద్ది. కాకపోతే మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ మీకు చదువుకోండి. సో ఇక్కడ చూడండి, వినయవత్తు, సుత్తనిపాతము, భీమసేన జాతకము, సిరివని జాతకము. మీరు కనుక మనం బిఎస్ఎల్ హనుమంతరావు చెప్పిన నోట్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసి మనకు చూస్తే మనకేంటంటే వినయవత్తు, సుత్తనిపాతం, భీమసేన జాతకం, సిరివని ఇవన్నీ మనకి బౌద్ధం నుంచే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ఎలిమినేట్ చేయడానికి ఏమీ లేదు. ఓకేనా, సో ఇక్కడ అడిగింది బౌద్ధ అనే పదం కదా. సో వినయవత్తు అనేది ఉంది. వినయవత్తు గురించి మనకి డెప్త్గా చెప్పింది లేదు. మనకి ఈ టాపిక్లో మనం బౌద్ధం టాపిక్కి వెళ్తే అక్కడ బౌద్ధంలో మనకి సుత్తనిపాతంలో బావరి వృత్తాంతం గురించి ఉంటుంది. దాంట్లో అస్సక మొలక రాజ్యాల దగ్గర కోసలరాజు గురువు అయిన బావరి దక్షిణ దేశానికి వచ్చి అస్సక మొలక రాజ్యాల సరిహద్దులో గోదావరి నది దగ్గర ఉన్నాడు అనే పాయింట్ మనకి సుత్తనిపాతంలో ఉంటుంది. విమానవత్తు భాష్యం ఉంటుంది, జాతక కథల్లో ఏముందో ఉంటుంది, భీమసేన జాతకం ఉంటుంది, సిరివని జాతకం ఉంటుంది అనమాట. ఆ పాయింట్స్, ఆ 4-5 పాయింట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మనకి ఎక్కడ వినయవత్తు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉండదు. కాబట్టి ఇది తప్పు. సుత్తనిపాతంకి వచ్చాడు. సుత్తనిపాతంలో మనకి ఏం చెప్పారంటే, సో సుత్తనిపాతంలో మనకి బావరి గురించి చెప్పారు. మీరు మన క్లాసెస్ కనుక చూస్తే ఈ భావము అని వస్తే ఇది సుత్తి అంటే భావం చెప్తూ ఉంటే మనకు సుత్తి అనిపిస్తుంది అనమాట. కాబట్టి సుత్తనిపాతం అనగానే బావరి వృత్తాంతం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ బావరి వృత్తాంతంలో ఏం చెప్పారంటే, ఒక బ్రాహ్మణాచార్యుడు కోసల గురువు ఈయన అస్సక మొలక అంటే గోదావరి నది దగ్గరికి వచ్చేసి, ఓకేనా, గోదావరి నది దగ్గరికి వచ్చేసి ఆ గోదావరి దగ్గర ఆశ్రమం ఒకటి నిర్మించుకొని అక్కడ ఉన్నాడు. ఓకేనా, ఫస్ట్లో ఈయన మామూలు బ్రాహ్మణాచార్యుడు అయినా తర్వాత ఆయన బౌద్ధానికి మారాడు. ఓకేనా అని చెప్పి మనకి సుత్తనిపాతంలో ఉంది. తర్వాత ఇక్కడ వినయవత్తు అని ఉంది, కాకపోతే మనకు అక్కడ విమానవత్తు అని ఒకటి ఉంది, విమానవత్తు భాష్యం అని ఉంది. సో దీని నుంచి మనకేం తెలిసిందంటే విమానవత్తు భాష్యం అంటే విమానం అంటే మహా అంటే దీంట్లో మహాకాత్యాయనుడి గురించి ఉంది. ఓకేనా, మీకు ఒకసారిగా మన నోట్స్ కనుక చూస్తే మీకు అర్థమైపోయింది. మహా అంటే పెద్దది కదా, విమానం అంటే పెద్దది. సో మహా అంటే మీరు ఈ విమానాన్ని గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మనకేంటంటే ఏదో గుర్తుపెట్టుకోవడమే, దానికి ఇంకా మనకి ఈ ఏపీ హిస్టరీలో అంతకంటే ఇంకొక మార్గం ఉండదు అనమాట. కాబట్టి సో విమానవత్తు భాషలో అంటే నేను బుక్లో ఉన్న బౌద్ధానికి సంబంధించిన కాన్సెప్ట్లు చెప్తున్నాను. సో విమానవత్తు భాషలో మహాకాత్యాయని గురించి ఉందన్నమాట. ఏమనుంది, బుద్ధుని ప్రధాన శిష్యులు వాడైన మహాకాత్యాయనుడు అస్సక రాజుకు బౌద్ధ మతం ఇచ్చాడు అని దీంట్లో. సో ఇంపార్టెంటే.
సో మహాకాత్యాయనుడు అని కానీ, లేదంటే ఒక్కోసారి ఏంటంటే బుద్ధుడు ప్రధాన శిష్యులో వాడైన మహాకాత్యాయనుడు అస్సకరాజుకి బౌద్ధ మతం ఇచ్చాడని దేంట్లో ఉంది అని ఈ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? అది లేదంటే విమానవత్తు భాషలో ఈ కింది ఏ కథ ఉందని 4 కథలు ఇచ్చాడు అనుకో, దాంట్లో ఈ విమాన మహా అనేది కానీ కొంచెం మీకు గుర్తుపెట్టుకుంటే దాన్ని అట్లా ఒకట్లా మీరు పసిగట్టేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ జాతక కథల గురించి కూడా ఉంది మనకు అక్కడ. ఓకేనా? అంటే బౌద్ధం గురించి చెప్పినప్పుడు జాతక కథలు. సో జాతక కథల గురించి చెప్పినప్పుడు ఏంటంటే కొన్ని రాజ్యాల ప్రసక్తి ఉందన్నమాట. ఏ రాజ్యాల ప్రసక్తి ఉందంటే మనకి అస్సక మొలక మరియు కళింగ ఈ రాజ్యాల ప్రసక్తి ఉందన్నమాట. తర్వాత అస్సక రాజుల గురించి ఉందన్నమాట. ఈ అస్సక రాజుల్లో అరుణ మరియు బ్రహ్మదత్త అనే పేర్ల గురించి ఉందన్నమాట. ఓకేనా? సో దేంట్లో మీకు అరుణ బ్రహ్మదత్త అనే అస్సక రాజుల గురించి తెలిపారు అంటే జాతక కథలు అని పెట్టాలన్నమాట. ఓకేనా? లేదు అదైనా అదొక పాయింట్. నెక్స్ట్ మనకి ఇక్కడ భీమసేన జాతకం అని చెప్పాడు కదా. సో ఈ భీమసేన జాతకంలో మనకి ఆంధ్ర పదం గురించి చెప్పారు. సిరి వణిజ జాతకంలో మనకి ఆంధ్ర నగరి గురించి చెప్పారన్నమాట. అంతే, ఆంధ్ర నగరము అంటారు కదా, ఆంధ్ర నగరి అంటారన్నమాట. సో మనం అంతకుముందు గుర్తుపెట్టుకోవడానికి ఎలా చెప్పాము గుర్తుందా? నగరి ఉంది కదా, సెరివని అని ఉంటుంది. అంటే ఈ రెండు ఇచ్చి భీమసేన జాతకం సెరివని జాతకం రెండు ఇచ్చి రెండు వరుసగా ఉంటాయి అన్నమాట. మనకి భీమసేన జాతకంలో ఆంధ్ర పదం ఉంటుంది, సెరివని జాతకంలో ఆంధ్ర నగరి ఉంటుంది అనమాట. సో నగరి అంటే మనకి ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఒకటి ఉంది కదా నగరిలో, రోజా. సెరివని వాళ్ళ ఇంటి పేరు ఏంది? సెల్వం అని రోజా కదా. అంటే మనకి అవన్నీ పని లేదు, మనకేంటే నీకు గుర్తుపెట్టుకోవడానికి నగరి కాబట్టి సెల్వమని రోజా, సెల్వమని నగరి ఇట్లా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఇది కాంది భీమసేన జాతకం ఆంధ్ర పదం అని గుర్తుంటుంది అనమాట. ఓకేనా? ఇవి మనకి బౌద్ధం గురించి మనకి ఈ ఆంధ్రదేశ పూర్వ దాంట్లో ఉంది. బిఎస్ఎల్ హనుమంతులలో ఉందా లేదా ఈ బిట్టు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పినవన్నీ ఈ పాయింట్లో ఉన్నాయి. సో ఇక్కడ మీకు భీమసేన జాతకం ఆంధ్ర పదాన్ని, సిరివనిజ జాతకం ఆంధ్ర నగరిని పేర్కొంటుంది. ఈ ఆంధ్ర నగరమే ధాన్య కటకం అయి ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఇక్కడి నుంచే చెప్పాను. ఓకేనా? అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్, మళ్ళీ కూడా బిట్టుబడే ఛాన్స్ ఉంది. ఓకే? సో ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో ఇప్పుడు మీకు పాయింట్స్ అన్నీ నేను చెప్పాను కదా, ఇలాగా మీరు ఏదైనా ఒక బిట్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. కాకపోతే ఏంటంటే మనకున్న నాలెడ్జ్తో అంత డెప్త్గా అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. అంటే ఇప్పుడు మనకేంటంటే ఈ పాయింట్స్ అని తెలిసి ఉండకపోవచ్చు, లేదంటే కొన్ని పాయింట్స్ తెలిసి ఉండకపోవచ్చు, దాన్ని మళ్ళీ ఎతకడానికి చాలాసేపు పట్టిద్ది అనమాట. ఆల్రెడీ కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంత బాగా అంటే నేనేదో బాగా చెప్పాను కాదు, ఇంత అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే ఇట్లా బిట్స్ని ఎప్పుడైతే అనలైజ్ చేస్తారో అప్పుడు ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను కదా, రేపు ఆంధ్ర నగరి బిట్ కానీ, లేదంటే ఈ అరుణ బ్రహ్మదత్త బిట్స్ కానీ, లేదంటే ఈ విమానవత్తు మహాకాచ్య ఈ బిట్లో ఏది పడినా మీరు పెట్టచ్చు. సో ఈ బౌద్ధం మొత్తం క్లారిఫై అయిపోయినట్టుగా అట్లాగా మీరు ఒక్కొక్క బిట్లో నుంచి ఒక్కొక్క టాపిక్ని మీరు క్లారిఫై చేసుకుంటూ వెళ్తే మనకి బాగుంటుంది అనమాట ఎప్పుడైనా. ఓకేనా? సో ఇదేంటంటే మనకేంటంటే మామూలు క్లాస్లో లాగా 0 నుంచి మొదలుపెట్టి 100 దాకా చదువుకుంటూ వెళ్ళడం అనేది అవ్వదనమాట. అంటే టైం మనకి లిమిటెడ్గా ఉండటము, సిలబస్ ఎక్కువగా ఉండడం, ఇంత డెప్త్గా చదవడానికి మనకు వీలు ఉండదు. కాకపోతే ప్రీవియస్ బిట్స్ వచ్చి డెప్త్గా చదివేసి మిగిలినవి చదువుకుంటూ వెళ్తే ఓకేనా. మనకేంటంటే ఒక 20% ఆఫ్ టాపిక్స్లోంచి 80% బిట్స్ పడతాయి మీరు కనుక చూస్తే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇది తీసుకొని చెప్తాను ఓకేనా, ఈ బిట్స్ అని అయిపోయిన తర్వాత. సో ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నేను బిఎస్ఎల్ హనుమంతుల నుంచి తీసాను ఈ ప్రింట్. సో భీమసేన జాతకం అనేది ఆంధ్ర పదాన్ని సూచిస్తుంది అనేది మనకి 2019లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో వచ్చింది. ఓకేనా? అది నెక్స్ట్, ఈ క్రింది కేంద్రాల్లో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాలు కేంద్రంగా గుర్తించింది. సో సూక్ష్మరాతి పరికరాల గురించి మనం ఇప్పుడు చూసుకోవాలన్నమాట. సో మనకేంటంటే ఇప్పుడు ఈ దీంట్లో ఆంధ్రదేశ పూర్వ చరిత్ర సంస్కృతి అని ఉంది కదా, దాంట్లో ఒకటి ఏంటంటే పూర్వ చారిత్రక ఉంటుంది, ఇంకోటి ఏంటంటే వైదిక సంస్కృతి అని ఉంటుంది అనమాట. దాంట్లో మనకి ఇక్కడ సూక్ష్మరాతి పరికరాల గురించి అడిగాడు. సో మనకి అక్కడ యాక్చువల్గా ఏమి ఉంటాయి,
పాతరాతి యుగం ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్ పాతరాతి యుగం తర్వాత సూక్ష్మరాతి యుగం ఉంటుంది. నెక్స్ట్ నవీన శిలాయుగం ఉంటుంది. నెక్స్ట్ తామ్ర శిలాయుగము. నెక్స్ట్ ఇనుప యుగము. సో ఇక్కడ ఏం అడిగాడు, సూక్ష్మరాతి అడిగాడు. అంటే మీరు ఇక్కడికి వెళ్ళాలి. ఈ పరికరాలని అంటే సూక్ష్మరాతి పరికరాలు ఎక్కడెక్కడ గుర్తించబడినవి అని అడిగారు అనమాట. సో మీరు ఇప్పుడు సూక్ష్మరాతి పరికరాల గురించి అంటే యాక్టివ్ రికాలింగ్ అంటారనమాట. మనకు సూక్ష్మరాతి పరికరాల గురించి లేదా సూక్ష్మరాతి యుగం గురించి మనకి ఏమేమి పాయింట్లు గుర్తున్నాయి, మనకి బిఎస్ఎల్ మంత్రంలో ఏమేమి పాయింట్లు గుర్తున్నాయి అంటే, వీళ్ళు సూక్ష్మరాతి యుగం వాళ్ళు ఎత్తైన ప్రదేశాల్లో ఉంటారు. వేటాడటం, ఆహారాన్ని సంపాదించడం వీళ్ళ పని అనమాట. చెక్కుముక్కు రాయి, స్ఫటికం, కురివిందం ఇవి వీళ్ళ పనిముట్లు. కత్తులు, బొరిగెలు, గీకుడురాళ్ళు, బాణముఖాలు ఇవి ఉంటాయి. కొడవళ్ళు, విల్లంబులు ఉంటాయి. ఆహారముగా పశువులు, ఖడ్గమృగము, దుప్పి, పంది, ముంగిస ఇలాంటివి ఉంటాయి. చేతితో కుండలు తయారు చేయడం వీళ్ళది ఒక ఇదనమాట. ఓకేనా, చేతితో కుండలు తయారు చేయడం ఒకటి. వీళ్ళ మెయిన్ ప్రాంతాల్లో మనకి గిద్దలూరు, నాగార్జునకొండ, ఓకేనా, గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ అనమాట. దాంట్లో మళ్ళీ గిద్దలూరులో దొరికిన సాక్ష్యాన్ని బట్టి 8000 BC నుంచి 6000 BC మధ్య ఈ యుగం అనేది విస్తరించి అని చెప్పి చెప్తాము. ఇంకోటి ఏంటంటే క్యాస్పియన్ సీ సంబంధించి కూడా ఇది ఉంది అని చెప్తాం అనమాట. ఓకేనా. సో ఓకే, ఇది పాతరాతి యుగం వచ్చినట్టుంది ఇక్కడ. ఓకే ఓకే, ఇది తప్పులే. యాక్చువల్గా నేను వేరేది ఇచ్చినట్టున్నాను. యాక్చువల్గా ఈ సూక్ష్మరాతి యుగంలో ఇది ఉందన్నమాట. ఓకేనా, మీరు టెక్స్ట్ బుక్లో చూసుకోండి. ఇది నేను ఈ కింద ఇక్కడ కాపీ చేసినట్టున్నాను. ఇక్కడ కాపీ చేయాల్సింది అది. ఓకే, అది యాక్చువల్గా కాపీ చేయలేదు. ఆ పేపర్ అది ఉంది దాంట్లో. యాక్చువల్గా బిఎస్ఎల్ మంత్రంలో ఉందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. బీసీ 8000 నుంచి బీసీ 6000 వరకు మధ్య ఉన్న ఈ సాక్ష్యాన్ని బట్టి, గిద్దలూరులో దొరికిన సాక్ష్యాన్ని బట్టి మనకి ఈ సూక్ష్మరాతి పరికరాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఆన్సర్ గిద్దలూరు అనమాట. ఓకేనా. సో ఈ పైదానికి ఆంధ్రపదం అంటే ఇది భీమసేన జాతకం ఆన్సర్. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒకటేమో 2 బిట్స్ ఇచ్చాడు. 2 బిట్స్లో ఒకటేమో బౌద్ధం గురించి ఇచ్చాడు, ఒకటేమో ప్లేస్ గురించి ఇచ్చాడు అనమాట. అంటే మీరు చదివేటప్పుడు ఏం చదవాలి, పాతరాతి యుగానికి సంబంధించి ఎక్కడెక్కడ ప్లేసెస్ దొరికాయి, సూక్ష్మరాతి యుగానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి దొరికాయి, నవీన శిలాగానికి ఎలా దొరికాయి, తామ్ర శిలాగానికి ఎలా దొరికాయి, ఇనుప యుగానికి ఎలా దొరికాయి. ఓకేనా, అవి అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సూక్ష్మరాతి యుగానికి సంబంధించి మనకి గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ఉంది. ఓకేనా, గిద్దలూరుని మళ్ళీ స్పెషల్గా ఇంకో పాయింట్లో మెన్షన్ చేస్తాడు. గిద్దలూరుకి సంబంధించి మనకి ఈ గిద్దలూరులో దొరికిన సాక్ష్యం బట్టి బీసీ 8000 నుంచి 6000 వరకు అని చెప్పి పాయింట్ చెప్తాను అనమాట. కాబట్టి ఇది గిద్దలూరు. సో కర్నూలు అనేది ఇక్కడ అసలు చెప్పడు, గుంటూరు అనేది చెప్పడు, నెల్లూరు అనేది అసలు చెప్పరు అనమాట. సో కర్నూలు ఏంటంటే మీకు నెక్స్ట్ తామ్రశిలాయుగంలో కర్నూలు గురించి ఉంటుంది. ఓకేనా, అది. సో మీరు కర్నూలు మళ్ళీ పాతరాతి యుగంలో కూడా ఉంటుంది. పాతరాతి యుగంలో మీకు కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురంలో పాతరాతి యుగానికి చెందిన సాక్ష్యాలు దొరికాయని చెప్తారు. కడప, కర్నూలులో పగులురాయి, కృష్ణానదిలో సున్నపురాయి, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మన క్లాసెస్లో చెప్పాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఉంటుంది, 600 అనమాట ఏపీ హిస్టరీ కోర్స్ మొత్తం. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. సో ఓకేనా. సో ఇది మనకి 2019లో ఇచ్చిందనమాట. సో దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలంటే మీరేమని చదువుకోవాలి, చదివేటప్పుడు ఏది ఇంపార్టెంట్ అని అనుకోవాలంటే, సో ఫస్ట్ బౌద్ధం దగ్గర నుంచి ఉన్న పాయింట్లన్నీ ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ ఈ ప్లేసెస్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ 2017లో కూడా ప్లేసెస్ గురించి అడిగాడు అనమాట. కాబట్టి ఒక 5 minutes ఓకే, పాతరాతి యుగంలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, సూక్ష్మరాతి యుగంలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, నవీన యుగంలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, తామ్ర యుగంలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఇనుప యుగంలో మనకి ఇంకా రాక్షస గుళ్ళు వస్తాయి కదా, మెనిహరు, డాల్మన్, సిస్తు, సార్కోఫోగస్ అని, శంఖవరం, ఏలేశ్వరం అని, ఇవి చదువుకోవాలన్నమాట. ఓకేనా, ప్లేసెస్ గురించి అవి చదువుకోవాలి. ఓకే, అది మనకి యాక్చువల్గా ఎక్కడుందో కూడా బుక్లో ఉంది. ఈ పాయింట్ కూడా బుక్లో ఉంది. నేను అది కాపీ చేయలేదు కాబట్టి మీకు చూపిలేకపోయాను. నెక్స్ట్ ఇవి 2017లో వచ్చిన బిట్లు అనమాట, ఈ 3. సో ఈ క్రింది వాటిలో పాతరాతి యుగానికి చెందిన చోటు ఏది? సో పాతరాతి యుగానికి చెందింది కేసరపల్లి, ఉట్నూరు, రేవిరాల, బిల్లు స్వర్గం.
సో మీరు కనుక పాతరాతిగానికి కనుక వెళ్ళినట్లయితే మనకి కడప కర్నూలులో పగులరాయని, ఓకేనా, మరి కృష్ణానదిలో సున్నప్రాయని, డోర్నకల్ సమీపంలో నందుకనమ గిద్దలూరు ప్రాంతంలో పాతరాతి పనిముట్లు దొరికాయని చెప్పి మనకు ఉంటుంది అనమాట. సో దాంట్లో ఒక్కటి అడిగాడు కాబట్టి ఒక పాతరాతికి చెందిన చోటు ఏది అన్నాడు కాబట్టి ఇక్కడ మీకు బిల్లు స్వర్గం అనేది ఉంది పాయింట్. ఇదిగో ఇక్కడ చూడండి, కర్నూలు జిల్లాలో బిల్లు స్వర్గం లేదా బిల్లు సొరంగంలో మరొక పాతరాతికు స్థావరంగా కనిపిస్తుంది. మరొక పాతరాతి అంటే దీని ముందు చెప్తాడనమాట. కర్నూలు కడపలో పగులరాయి, కర్నూలు కడపలో అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం చెప్పాం క్లాసులో. కృష్ణాలో సున్నప్రాయి, ఓకేనా, డోర్నకల్ గిద్దలూరు ఆ ప్రాంతంలో మనకి పాతరాతి పనిముట్లు దొరుకుతాయి అన్నమాట, ఓకేనా. ఇది సో ఇది మనకి లేదు, రేవిరాలా కూడా లేదు. ఈ కేసరపల్లి ఏంటంటే మనకి ఇది పాతరాతి యుగానికి చెందింది కాదు, ఇది మనకేంటంటే తామ్రశిలాయుగానికి చెందిందనమాట. తామ్రశిలాయుగంలో మనకి మీరు కనుక తామ్రశిలాయుగాన్ని దానికి కనుక చూస్తే అక్కడ మనకి రెండు ఉన్నాయి. ఒకటి కర్నూలులో, ఒకటి కృష్ణాలో ఒకటి అనమాట. కర్నూలు జిల్లా పాతపాడులో పాతపాడులో ఒకటి, కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాగి పనిముట్లు దొరుకుతాయి. ఇక్కడేమో చిత్రాలంకుత మణిమయ పాత్రలు దొరుకుతాయి అనమాట. కాబట్టి ఇది అది, కాబట్టి ఇక్కడ ఇది కాదు. ఇక్కడ ఆన్సర్ మనకి బిల్లు స్వర్గం అనమాట. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా లైన్ తీసాడనమాట. మనకి వేరే బుక్స్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వేరే కూడా ఇస్తారు, కరెక్ట్గా బుక్లో ఏయని మనకు అర్థం కాదు. అందుకని నేనేంటంటే ఒకసారి మీరు బిఎస్ఎల్ మంత్రం కానీ ఒకసారి చూస్తే మీకు ఏది 100% చదవాలో అర్థమైంది అనమాట. ఈ బుక్లోనే 100% చదవాలబ్బా, మీరు వేరే బుక్ చదివితే దాన్ని ఎంతవరకు చదువుతారో మీ ఇష్టం, ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్రశిలాయుగపు సాక్ష్యం? ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఇది తామ్రశిలాయుగం కర్నూలులో పాతపాడు, కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాగి పాత్రలు, ఇక్కడేమో చిత్రాలంకుత మణిమయ పాత్రలు అనమాట. సోజుగో పాతపాడు అని చెప్పే కదా, ఇక్కడ తామ్రశిలాయుగానికి చెందిందంటే పాతపాడు అనమాట. సంగనకల కాదు, పాల్వాయి కాదు, టెక్కలకోట కాదు. ఇది చూడు, ఇది మనకు బుక్లో కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాగి పనిముట్లు దొరికాయి. ఈ కర్నూలు జిల్లా పాతపాడులో ఇక్కడ చెప్పాడు కదా పాతపాడు, ఈ పాతపాడులో చిత్రాలంకుత మణిమయ పాత్రలు లభించాయి. ఇవి కూడా తామ్రశిలాయుగానికి చెందిన సాక్ష్యాలు అనమాట, ఓకేనా. ఇది నెక్స్ట్, ఏ సాహిత్యంలో ఆంధ్రులను అందరకత్త అని పేర్కొన్నారు? యాక్చువల్గా ఇదేంటంటే మనకి ఇది 2017లో వచ్చింది కాబట్టి ఇప్పటివరకు అన్ని బుక్స్లో వచ్చేసింది అనమాట. బౌద్ధ మత సాహిత్యము అని వచ్చేసింది. యాక్చువల్గా నాకు ఈ బిట్టు బిఎస్ఎల్ హనుమంతులో కనిపించలేదు, వేరే పదాలు వేరే వాటి గురించి ఉంది కానీ అందులు అందకులు అట్లా ఉంది కానీ అందకర్త అనేది లేదనమాట. యాక్చువల్గా మామూలు మనం నెట్లో ఎత్తుకున్నప్పుడు బౌద్ధ మత సాహిత్యం అనే ఉంది, ఓకే. సో మనకేంటంటే ఒకటి అర్థం కాదు, ఆ ఎగ్జామ్కి ముందంతా చదివి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ బిట్టు పెట్టగలుగుతాం పెట్టలేమా అనేది మనకు డౌట్ అనమాట, ఓకేనా. ఇది వైదిక సాహిత్యమా, జైన సాహిత్యమా, ఐతరేయ బ్రాహ్మణమా, లేదా బౌద్ధ మత సాహిత్యమా, ఓకేనా. అందకరత్త అనేది బౌద్ధ మత సాహిత్యం అనమాట యాక్చువల్గా, ఓకేనా. కాకపోతే మనకి బిఎస్ఎల్ హనుమంతులలో నాకు కనిపించలేదు, ఒకవేళ కనిపిస్తే చెప్తాను, ఓకేనా. సో దీన్ని బట్టి, ఓకేనా, దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఈ ఆంధ్రదేశ పూర్వ చారిత్రక సంస్కృతి గురించి? ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు 2017లో బిట్స్ ఎలా ఇచ్చాడు, 2017లో 2019లో 2 బిట్స్ ఇచ్చాడు, దీంట్లో 3 బిట్స్ ఇచ్చాడు. 3 బిట్స్లో మనకి బౌద్ధం గురించి కొన్ని బిట్స్, ప్లేసెస్ గురించి అంటే ఈ సూక్ష్మరాతియుగం కానీ ఈ ప్లేసెస్ గురించి. సో ఈ బౌద్ధం గురించి ఇక్కడ ఒక బిట్ పడింది, ఇక్కడ ఒక బిట్ పడింది. ప్లేసెస్ గురించి ఇక్కడ 2 బిట్లు పడ్డాయి, ఇక్కడ ఒక బిట్ పడింది, ఓకేనా. సో మీరు చదివేటప్పుడు ఏం చేయాలంటే మిగతా పాయింట్స్ అన్నిటికంటే మిగతా పాయింట్స్ కూడా చదవాలి. మీరు టాప్లో రావాలంటే చదవాలి ఖచ్చితంగా. ప్లేసెస్ ఇప్పుడు ఈసారి ఇంకో ప్లేస్ అడుగుతాడేమో, ఓకేనా. ఈసారి మనకేంటంటే మేబీ మనకి ఇనుపయోగం గురించి అడగచ్చేమో. ఇనుపయోగంలో సిస్త్ ఎక్కడ ఉంది, లేదంటే డాల్మన్ ఎక్కడ ఉన్నాయి, ఈ క్రింది వాటిలో ఎక్కడ మనకు డాల్మన్ దొరికాయి, లేదంటే సాక్రోఫోగస్ గురించి కానీ, ఓకేనా, లేదా మినిహర్ గురించి కానీ అట్లాంటి పాయింట్లు అడగచ్చేమో. కాబట్టి అవన్నీ జాగ్రత్త చదువుకోండి. మీకు ఈ బౌద్ధం గురించి చదువుకోండి, ఓకే. దీంట్లో మెయిన్గా అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, కొంతమంది ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పంటున్నారు, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. మనం ఏదో అనుకోవటం కాదు, ప్రీవియస్ బిట్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఇవన్నీ అనమాట, ఓకేనా. ఇది సో ఇట్లాగానే మీరు అంటే ఇట్లా అనలైజ్ చేయాలన్నమాట ప్రీవియస్ బిట్స్ని, ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో ఇట్లా వస్తున్నాయి బౌద్ధం నుంచి, దీని నుంచి. సో అక్కడ ఎక్కువ ఆ బిట్స్ ఎక్కడైతే పడుతున్నాయో, ఇప్పుడు ఈ లైన్ పడింది పాతపాడు, నెక్స్ట్ సారి ఇది వచ్చిద్దేమో,
ఓకేనా, దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. అంటే ప్రీవియస్ బిట్స్ దగ్గర పెట్టుకొని వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారంటే కాదు, వాళ్ళకి ఇంపార్టెంట్ అని తగిలినవి మళ్ళీ అయినా ఇవ్వచ్చు. మీకు 2017లో వచ్చినాయి, 2019లో కొన్ని తగిలిన బిట్లు, ఓకేనా. కాబట్టి మీరు ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర చదువుతుంటే కొన్ని బిట్లు మీరు ఇంకా డ్యామ్ షూర్గా పెట్టేస్తారు, ఓకే. సో పేపర్ ఏంటంటే యాక్చువల్గా అంతకుముందు ఈజీ, మీడియం, డిఫికల్ట్ వచ్చాయి. మీరు చదివింది ఈజీ, మీడియం పెట్టేసి మీకు జాబ్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే అన్ని డిఫికల్ట్గా ఇస్తున్నారు, మారిపోతుంది. అయినా కానీ మీరు చదివిన దాంట్లోంచి వచ్చిన బిట్టు పెడితే మీరు క్వాలిఫై అవుతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది మనకి దీని గురించి, ఓకే, అర్థమైంది అనుకుంటాను, ఓకే. ఇలా ఏమైనా మీకు ప్రీవియస్ బిట్స్ ఏమైనా కావాలంటే కొంచెం మెసేజ్ చేయండి, చూస్తాను. నాకు ఏదైనా కుదిరితే చేయడానికి ట్రై చేస్తాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.